పెద్ద ఫ్యాక్టరీ ఉందని నాకు తెలియదు. నేను ఏదో చిన్నది అనుకుని వచ్చిన, బట్ లోపలికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఫ్యాక్టరీ సెటప్ చూస్తే అమ్మో అనిపించింది. నాకు ఎప్పటి నుంచి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఒకసారి విజిట్ చేయాలని కోరికండి. అంటే ఎలా తయారు చేస్తారు, ఏముంటాయి, ఎలా ఉంటాయి. ఐస్ క్రీమ్ ఇక్కడ నుంచి వస్తుంది ఫైనల్. ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి నేను 2 years అవుతుంది మేడం. 2 years అయిందా? 2 years అవుతుంది. ఓకే, ఓకే. మరి మేము ఎందుకు మిస్ అయిపోయాం ఈ ఐస్ క్రీమ్ ఇన్ని రోజులు? లాస్ట్ వీక్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నాను. అప్పటి వరకు ఎప్పుడు కూడా నేను అసలు ఆ పేరు వినలేదు, చూడలేదు, తినలేదు కూడా. సో ఏంటి అని చూస్తే అది డైరీ ట్రెండ్స్. ఎక్కడ తీసుకొచ్చావు ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు పెంజర్లా ఇక్కడనే ఉంటుంది, లోకల్లో ఫ్యాక్టరీ, వాళ్ళు ఇక్కడనే తయారు చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఈ ఐస్ క్రీమ్ వేరే దగ్గర చూసి నేను ఇప్పుడు బాబు ఫంక్షన్ కోసం తెప్పించాను అని చెప్పింది. సరే వెంటనే ఏమైనా నెంబర్ ఉందా వాళ్ళది ఇవ్వని అడిగితే ఇచ్చింది నెంబర్. ఆ తర్వాత అసలు ఎవరు ఏంటి, ఓనర్స్ ఎవరు, ఎలా ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు ఏంటి అసలు డీటెయిల్గా తెలుసుకుందాం అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. ఒక్కసారి మీరు అది కనుక టేస్ట్ చేస్తే ఇక వేరే ఏ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేయరు, అసలు తినాలని కూడా అనిపించదు, అంత టేస్టీగా ఉంది. తీరా చూస్తే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అనమాట. రవీందర్ అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారు ఈ ఫ్యాక్టరీని. ఆయన నెంబర్ తీసుకొని మాట్లాడాము. ఈ రోజు మనం వాళ్ళ ఫ్యాక్టరీలోనే ఉన్నాం. అసలు ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు, ఎప్పుడు పెట్టారు ఈ ఫ్యాక్టరీని, తర్వాత ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, మిగతా వాటికంటే ఎందుకు ఇది ఇంత టేస్టీగా ఉంది, అన్ని ఆయన మాటలో వినేద్దాం. వచ్చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైరీ ట్రెండ్స్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఓనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే ఆయన ఫ్రెండ్. నమస్తే అండి ఇద్దరికి కూడా, త్యాగరాజు గారికి అలాగే రవీంద్రనాథ్ గారికి. మీది యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అండి, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మీ ఐస్ క్రీమ్ ఉంది అక్కడ. నేను అప్పుడు దాకా అసలు మీ ఐస్ క్రీమ్ నా గురించి తెలియదు, నేను ఎప్పుడు చూడలే, తినలే. యూజువల్ గా ఐస్ క్రీమ్ అంటే అందరం తింటాం కదా. సో వెనిల్లా ఫేవరెట్ అనమాట నేను, మా బాబు ఇద్దరం కూడా తిన్నాము. తిన్న తర్వాత అక్కడ 2 ఉన్నాయి, వెనిల్లా ఉంది, తర్వాత మ్యాంగో అనుకుంటా, మ్యాంగో ఏదో ఉంది. నేను అది తినలేదులే. ఇది చాలా బాగుంది, అసలు చాలా బాగుంటే నాకు ఏంటి ఐస్ క్రీమ్ అని చెప్పి ఇట్లా చూసా. రకరకాల ఐస్ క్రీమ్స్ తెలుసు కానీ ఇది ఎప్పుడు చూడలే. ఇది బాగుంది అనేసరికి మళ్ళీ అది కూడా తీసుకుని తిన్నాను. మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది అనమాట. అసలు నాకు ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. అసలు ఎవరు ఏంటి ఒకసారి డీటెయిల్స్ ఇవ్వని నెక్స్ట్ డే పొద్దున ఫోన్ చేసి అడిగా. అప్పుడు ఫంక్షన్ లో అడావుడిగా ఉండింది తను. అడిగితే నెక్స్ట్ డే ఇచ్చింది, ఎవరో లోకల్ వాళ్ళు సప్లై చేశారని ఇచ్చింది. అతని నుంచి మీ నెంబర్ తీసుకున్నా. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉందని నాకు తెలీదు. నేను ఏదో చిన్నది అనుకుని వచ్చిన, బట్ లోపలికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఫ్యాక్టరీ సెటప్ చూస్తే అమ్మో అనిపించింది. సో నేను చేయటం వర్తి అనిపించే చేస్తున్నా ఇప్పుడు ఇంటర్వ్యూ. మీరు చాలా నాకు బాగా అనిపించిన 2 విషయాలు ఏంటంటే అండి, క్యాప్స్ లేకుండా మమ్మల్ని అసలు అలో చేయమని చెప్పారు. మీడియా అన్నా కూడా క్యాప్స్ కంపల్సరీ అని చెప్పారు. మీడియా అయితే క్యాప్స్ పెట్టుకోరా అని అనకండి, బట్ మేము ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు. అంటే ఈ మిల్క్ సెంటర్స్ వాటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఇంత మమ్మల్ని ఖచ్చితంగా పెట్టాల్సిందని చెప్పలేదు. బట్ అదొకటి బాగా నచ్చింది. ఇంకొకటి, మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళల్లో లేడీస్ జెంట్స్ ఈక్వల్ గా ఉన్నారండి వర్కర్స్ లో. నాకు అది బాగా అనిపించింది. లేడీస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, అది కూడా బాగా అనిపించింది. కంగ్రాచులేషన్స్ అండి, ఇంత మంచి పని చేస్తున్నందుకు. లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి. తర్వాత మీ ఫ్యాక్టరీ గురించి చెప్పాలి నాకు. ఇప్పుడు మీరు ఎప్పుడు పెట్టారు ఏంటి, అసలు ఈ ఫ్యాక్టరీ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది, మీది ఎక్కడ అసలు నేటివ్? బేసికల్లీ మా నేటివ్ ఇదే మేడం, పెంజర్ల మండల్, పెంజర్ల విలేజ్. ఓకే. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. కొత్త లాక్డౌన్ తర్వాత మేము ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయినాము, విల్లా కట్టుకొని. ఓకే, ఓకే. ఇదే ఏరియాలో ఇదే ఏరియా, ఫ్యాక్టరీ పక్కనే ఇల్లు ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తారు అనమాట అయితే ఫ్యాక్టరీకి. ఇంకోటి, ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి నేను 2 years అవుతుంది మేడం. 2 years అయిందా? 2 years అవుతుంది. మరి మేము ఎందుకు మిస్ అయిపోయాం ఈ ఐస్ క్రీమ్ ఇన్ని రోజులు? ఏం లేదు మేడం, హైదరాబాద్ లో మాక్సిమం మేమే సప్లై చేస్తాం, హోటల్స్ కానీ క్యాటర్స్ కానీ. అంటే హోటల్స్ లో వచ్చినప్పుడు ఏంటంటే మనకు బౌల్స్ లో తెలియదు. ఇక్కడ ఏంటంటే అట్లా పెట్టేసి టేబుల్ పైన దాంట్లో నుంచి పెడతారు కాబట్టి స్కూప్స్. మనకు అర్థమైంది. అప్పుడు చూసాను డైరీ ట్రెండ్స్. మేజర్ గా B2B బిజినెస్ లో ఎక్కువ ఫోకస్ ఉన్నాం మేడం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, లైక్ హోటల్స్ గానీ, పెద్ద సెంటర్స్ గానీ. మరి అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందోనండి అయితే నాకు తెలియదు. ఓకే, ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు మేడం. డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, మేబీ అక్కడి నుంచి వచ్చి 20 members ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్నారు. మాక్సిమం కవర్ చేస్తున్నాం స్టేట్ మొత్తం. సో ఇంకా పికప్ అవుతా ఉంది బిజినెస్ కూడా. ఇంకా ఇప్పుడు ఇంకా సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ స్టార్ట్. అందుకే వచ్చాం మేము కూడా.
కరెక్ట్ టైంకి నాకు ఆమె చెప్పడం, సరే ఒకసారి చూద్దాం అసలు నాకు ఎప్పటి నుంచో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఒకసారి విజిట్ చేయాలని కోరికండి. అంటే ఎలా తయారు చేస్తారు, ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అసలు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారని చెప్పేసి ఆలోచన అన్నమాట. అందుకని ఇవన్నీ ఏంటండి? మెయిన్ ఐస్ క్రీమ్ స్టార్ట్ అయ్యేది ఆ ట్యాంక్ మేడం, పాస్చరైజర్ ట్యాంక్. అది మెయిన్ మిక్స్ మొత్తం దాంట్లోనే వేస్తాం, మిల్క్, షుగర్, క్రీమ్, స్టెబిలైజర్, ఫ్లేవర్స్ మొత్తం దాంట్లో వేస్తాము. అయిన తర్వాత ఇది హోమోజనైజేషన్ అవుతుంది దీనిలో, మాలిక్యూల్స్ ఉన్నా కానీ న్యూట్రలైజ్ అయిపోతుంది సాలిడ్ పార్టికల్స్. దాని తర్వాత చిల్లర్ లో వెళ్తుంది, చిల్లర్ లో నుంచి మళ్ళీ ఏజింగ్ ట్యాంక్ లోకి వెళ్తుంది. అంటే ఇవి ఏజింగ్ ట్యాంక్ లోకి వెళ్తుంది. దీంట్లో ఒక 12 hours వదిలేస్తాం, ఓవర్ నైట్ వదిలేస్తాం. వదిలేసిన తర్వాత ఎంత ఏజింగ్ అవుతే మనకి ఐస్ క్రీమ్ అంత టేస్ట్ ను ఈల్డ్ ఎక్కువ వస్తుంది ఐస్ క్రీమ్. అందుకే అంత టేస్ట్ ఉందేమో ఐస్ క్రీమ్. ఓకే, ఆయన ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికి ఇష్టమే ఉంటుంది ఐస్ క్రీమ్. స్టార్ట్ చేసింది కూడా నేను ఒక ఐస్ క్రీమ్ లవర్ మేడం. అవునా? డైలీ మీరే ఎక్కువ తినేస్తారా ఏంటి ఇక్కడ మొత్తం? డైలీ ఐస్ క్రీమ్ లేనైతే పడుకోండి. అంతేనా? అలా చాలా మంది ఉన్నారండి. మేము మాక్సిమం వీక్ లో 2-3 times తింటాం ఐస్ క్రీమ్. టైం దొరకదు, అది మేజర్ ప్రాబ్లం. ఇక నుంచి మీది చూసిన తర్వాత నేను అంటే మీది తిన్న తర్వాత వేరే తింటే కూడా నాకు ఎందుకో నచ్చలేదండి. నాకు ఈ టేస్ట్ కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది. మేము నేచురల్ కలర్స్ వాడతాం, మేము ఫ్రెష్ క్రీమ్ తెప్పించుకుంటాం. మా కజిన్ ది డైరీ ఉంది, మీ వాళ్ళదే డైరీ కాబట్టి మీకు ఫ్రెష్ గా క్రీమ్ వస్తుంది. సో ప్రొక్యూర్మెంట్ కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటాం, మార్కెట్ లో కొనుక్కుంటాం. ఓకే ఓకే. అయితే మేము మ్యాంగో చూస్తే ఆల్ఫాన్సో, అవును మేమే వెళ్ళి ప్రొక్యూర్మెంట్ చేసుకొని తీసుకొని వస్తాం. సూపర్. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఎక్విప్మెంట్స్ మేడం. ఇవన్నీ ఐస్ క్రీమ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఫైనల్ దీంట్లో నుంచి వస్తుందా? వస్తుంది, మీరు అక్కడ చూడొచ్చు. అంటే మనం ఇంకేం చేయదు, హ్యూమన్ టచ్ ఉండదు అసలు. హ్యూమన్ టచ్ ఎక్కడ ఉండదు, ఇలా వచ్చి దీనిలో నుంచి వచ్చేస్తుంది. అంతే ఎక్కడైనా అంతేనండి? ఎక్కడైనా అంతే మేడం, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అవి. హ్యూమన్ టచ్ అనేది ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే ఫిల్లింగ్ దగ్గర, ప్యాకింగ్ దగ్గర అప్పటికి లోపల ప్యాక్ అయిపోతుంది. అదే ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో? మన దగ్గర వెనిలా, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, టూటీ ఫ్రూటీ, హనీమూన్ డిలైట్, క్యారమల్ నట్స్, అమెరికన్ చాకో ఫజ్, అమెరికన్ ఇలాచి, కొత్తగా స్టార్ట్ చేశారా? అరేబియన్ డిలైట్ అని, ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 30 ఫ్లేవర్స్ ఉంటాయి. 30 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్ని టేస్ట్ చూపించాలి మాకు. అంటే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చామని అనుకోకండి, జస్ట్ కొంచెం టేస్ట్ చూస్తాం. అంటే ఒకటి ఆల్రెడీ నాకు తెలుసు కదా, వెనిల్లా, అలాగే మ్యాంగో నాకు తెలుసు. మిగతా కూడా ఒకసారి టేస్ట్ ఎలా ఉంది. ఇట్స్ టైమ్ టు టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఓకే, అది కూడా డైరీ ట్రెండ్స్ నాకు ఇష్టమైంది ఇప్పుడు. సో ఒకసారి అఫ్ కోర్స్ నేను ఇప్పటికే ఈ 2 టేస్ట్ చేసేసాను, వెనిల్లా అలాగే మ్యాంగో. ఇప్పుడు ఒకసారి స్ట్రాబెర్రీ టేస్ట్ చేస్తా ఫస్ట్. ఆ తర్వాత అందరికి చాలా ఫేవరెట్ ఉంటుంది జనరల్గా, అదేంటంటే ఇదే. ఏంటి చెప్పండి? తెలీదా? మీకు తెలుసు, బటర్ స్కాచ్. సూపర్ సూపర్. అమ్మో, నేను ఇప్పుడు దీని నుంచి చేంజ్ అయిపోతానేమో వేరే ఫ్లేవర్కి. నాకు మామూలుగా వెనిల్లా అంటే ఇష్టం. మళ్ళీ ఒక్కసారి మ్యాంగో అలాగే వెనిల్లా కూడా ఒకసారి టేస్ట్ చేసాను. మ్యాంగో అయితే ఫ్రూట్ తింటున్నట్టే ఉంది, సీజన్ కూడా వచ్చేస్తుంది దగ్గరికి. నేను ఇంకెవరికి దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే మట్కా కుల్ఫీ అంట. ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఒకసారి ట్రై చేద్దాం. సిగ్నేచర్ ప్రోడక్ట్ మేడం. సిగ్నేచర్ ప్రోడక్టా? ఓ, ఫాస్ట్ సెల్లింగ్ అంటే మీ స్పెషల్. స్పెషల్. ఓ, నాకు పెద్ద ఎందుకు ఇష్టం ఉండదు, బట్ అయినా చూస్తాను. ఐస్ క్రీమ్ కంటే ఇదే బాగుందండి. చాలా బాగుంది. ఇవి చూడండి, కుల్ఫీస్, వెరైటీ వెరైటీ కుల్ఫీస్ ఉన్నాయి. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి కుల్ఫీస్. ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్ని తీసుకురాలేదు. బ్లాక్ ఫారెస్ట్, చాలా మంది బ్లాక్ కరెంట్, బ్లాక్ ఫారెస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇది ఫేవరెట్ అనమాట. సో ఇంకా చాక్లెట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది పిల్లలకి 50 to 60% పిల్లలు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టపడతారు, వాళ్ళందరికీ ఇది అనమాట. సో ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే టేస్ట్ కూడా నార్మల్ దానికంటే, అంటే నార్మల్గా మనం రెగ్యులర్ తినే వాటికంటే చాలా 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 బాగుంది.
నేను చెప్పాలంటే 100 టైమ్స్ టేస్ట్ ఉంది ఇది. ఇందాక ఆయన చెప్పారు కదా మనకి కేవలం మిల్క్ ఎక్కువ యూస్ చేయటం వల్లనే ఇంత టేస్ట్ వస్తుందని, మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు మిల్క్ ఎక్కువగా యూస్ చేస్తారని చెప్పి. అంతేనండి రీజన్ అదేనా? అందుకే ఇంత టేస్ట్. మిల్క్ ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఓకే, ఈ రెండింటి వల్ల ఇంత టేస్ట్. మరీ ఇంత టేస్ట్గా పెట్టేస్తే ఐస్ క్రీమ్లో తినేస్తామండి, ఇంకా కష్టం. రైట్. మీ ఫేవరెట్ ఏంటి? మట్కా కుల్ఫీ తింటారా? ఇంకోటి తెలుసా, వీళ్ళు స్టీల్ స్పూన్స్ పెట్టారు కుల్ఫీలో. అంటే చాలా చోట్ల ఉంటుంది అనుకోండి, బట్ ఐస్ క్రీమ్ కూడా వాడుతున్నారు ఇవే స్పూన్స్. నాకు బాగా అనిపించింది అది కూడా. ఎలా ఉంది మా ఐస్ క్రీమ్? నవ్వుతున్నారు చూసారా మా ఐస్ క్రీమ్ ఎలా ఉంది అంటే. నాకు ఫేవరెట్ అయితే చెప్పాను కానీ వెనిల్లా, మ్యాంగో ఉంటుంది. బట్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయండి. వీటన్నింటికంటే మట్కా కుల్ఫీ బాగుంది. మీ సిగ్నేచర్ ఐటమ్ అన్నారు కదా, అందుకే మేబీ ఇష్టపడతారు అనుకుంటండి. ఇప్పటి నుంచి నేను కూడా డైరీ ట్రెండ్స్లో రెగ్యులర్గా మట్కా కుల్ఫీ తింటా. మీరు నేను చెప్పాను కదా కొన్ని ఏరియాస్, ఆ ఏరియాస్లో పెట్టండి. మేము రెగ్యులర్గా తిరిగే ఏరియాస్ అవి. మీరు అక్కడ స్టోర్స్ ఓపెన్ చేయండి. సో డైరీ ట్రెండ్స్ కోసం మేమే రోజు అక్కడికి వాకిన్ అవుతాం. ఒకసారి నెక్స్ట్ టైం మీరు వస్తారు. అదే అంటున్నా, వాకిన్ అయిపోతాం. అంటే ఇప్పుడు స్టోర్స్ అవైలబుల్ లేక మాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ కామర్స్ లో కూడా వస్తున్నాం. స్విగ్గీ, బ్లింకిట్, జెప్టోలో కూడా వస్తున్నాం. వాటిలో ఉందా? వస్తున్నాం. ఓ, అయితే స్విగ్గీ, జొమాటో వస్తే ఇంకా హ్యాపీ అని తెప్పించుకోవచ్చు. ఈజీ అవుతుంది. కానీ అది ఏదో రేడియస్ లో వస్తాయి కదా, తక్కువ డిస్టెన్స్ అయితే. కరెక్ట్, అది పెట్టండి. ఎస్, బ్లింకిట్ లాంటివి అదే కదా. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఆ టైప్. ఓకే. వేరే స్టేట్ అంటే తెలుగు స్టేట్స్ కాకుండా వేరే దగ్గర బయట కూడా చేస్తున్నాం. బెంగళూరు, చెన్నై, ఇంకా చెన్నై, కేరళ. ఓకే, ఇది కూడా అవైలబుల్ పెట్టండి. మట్కా కుల్ఫీ బాగుంది, ఇగో సూపర్ ఉంది. నేను ఇప్పటి వరకు ఐస్ క్రీమ్స్ అనే చెప్తున్నాను. డైరీ ట్రెండ్స్ వాళ్ళది మట్కా కుల్ఫీ అయితే చాలా 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 బాగుంది. ఒక్కసారి ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. వాళ్ళు త్వరలోనే మనకి ఆన్లైన్లో కూడా అందుబాటులోకి వచ్చేస్తారంట. అప్పుడైతే ఇంకా నేను రోజు తెచ్చుకున్నాను. అందులోనూ ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మీరు పూర్తి స్థాయిలో స్టోర్స్ లేవు, తర్వాత ఆన్లైన్లో కూడా రాలేదు కదండి. ఇప్పుడు మిమ్మల్ని మాలాంటి వాళ్ళకి ఎవరికైనా లవర్స్ ఉంటారు కదా, ఐస్ క్రీమ్ లవర్స్, మీరు మాకు కాంటాక్ట్ అవుతే మేము సప్లై చేస్తాం. డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తాం. ఎట్లా మరి? లాంగ్ డిస్టెన్స్ అనేది చేస్తారా? లాంగ్ డిస్టెన్స్ అనే చేస్తాం మేము. పార్టీ ఆర్డర్, అవుట్డోర్ పార్టీ ఆర్డర్స్ చేస్తాం. పార్టీ ఆర్డర్స్ తీసుకుంటారా? ఓకే. ఇండివిజువల్ అంటే కొంచెం టైం పడుతుందేమో. సింగిల్ కొంచెం 1 kg 2 kg అట్లా ఇచ్చేస్తారా? అలా కష్టమే. అదే అలా ఇస్తారా? క్యాటరింగ్ కూడా సప్లై చేస్తాం మనం. ఓ, క్యాటరింగ్. హైదరాబాద్, సికింద్రాబాద్ లో పెద్ద క్యాటరర్స్ కి నేనే మాక్సిమం సప్లై చేస్తాను ఐస్ క్రీమ్ వాళ్ళకి. స్టోన్ ఐస్ క్రీమ్ కూడా చేస్తాం పార్టీ ఆర్డర్స్. స్టోన్ ఐస్ క్రీమ్స్ కూడా మీ దగ్గర? మీ ఏంటండి చాలా పెట్టుకున్నారు మీరు. ఇన్నైతే కష్టం అండి కదా, ఇన్నైతే కష్టమే. తినాలన్నా కష్టమే, ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా కష్టమే. కానీ టేస్ట్ చేయండి, సూపర్బ్ టేస్ట్. మీరు మళ్ళీ డైరీ ట్రెండ్స్ తప్ప ఇంకో ఐస్ క్రీమే తినరు, నమ్మండి అంతే. డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు వరకు? దాన్ని ఏమన్నా ఎక్స్పాండ్ చేసే ఆలోచన ఉందా? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు 20 మంది ఉన్నారు మేడం తెలంగాణలో. ఆంధ్ర కూడా ఎక్స్పాన్షన్ చేద్దాం. సో ఈ సీజన్ లో చేస్తాము డిస్ట్రిబ్యూషన్ అక్కడ కూడా ఓపెన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సరే, మీ నెంబర్ ఇస్తా అండి, నేను అయితే తప్పకుండా కాంటాక్ట్ చేస్తాను. ఓకే. ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువే ఉంటుంది. అవునా? 2 lakhs ఉంటే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. 2 lakhs అంటే చాలా మంది ముందుకు వస్తారు. ఇది ఒక బిజినెస్ కదా యాక్చువల్లీ, మంచి బిజినెస్ కూడా. మార్జిన్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమన్నా ఫ్రాంచైజీస్ ఇచ్చే ఆలోచన అట్లా ఏమన్నా ఉందా అండి? డిస్ట్రిబ్యూషన్ కి చేస్తున్నాం మేడం. ఓన్లీ డిస్ట్రిబ్యూటర్సేనా? డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాము. మాకు కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేయండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నదాన్ని ఎందుకు వదిలేయాలి? మేము కూడా ఎలాగో ఐస్ క్రీమ్ లవర్సే కదా మీకులాగా. నా దగ్గర ఏంటంటే మేడం, ఒకసారి తింటే మాత్రం కంపల్సరీ సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చి తింటాను. నేను అదే అన్నాను. మళ్ళీ నాకు ఎక్కడ దొరకలేదండి. తర్వాత నేను ఆ వీక్ డేస్, అదే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ట్రై చేసా, దొరకలేదు. ఆమె కొంచెం లాంగ్ చెప్పింది, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ లాంగ్ చెప్పింది. అంత దూరం మనం వెళ్ళలేని అని చెప్పి వదిలేసాను. అందుకే నన్ను డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి. మాకు అంత టైం ఉండదులేండి, సరదాగా అంటున్నా. బట్ ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ని ఫ్రాంచైజీల టైపు అలా ఏమన్నా ప్లాన్ చేస్తే అందరికి అవైలబుల్ అవుతుంది కదా, అందరికి అందుబాటులోకి వస్తుంది. ప్రపోజల్ లో ఉన్నాము. ఓకే. అదే చేయాలని. ఎంత అండి డిస్ట్రిబ్యూషన్ కి? అది ఎంత ఐడియా ఉందా? ఎంత డిస్ట్రిబ్యూషన్ అంటే మేడం డిపాజిట్ అయితే ఏం లేదు మన దగ్గర. జస్ట్ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చాలు. వాళ్ళు స్టోరేజ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక 50,000 పెడితే వస్తుంది ఫ్రిడ్జ్. అది పెట్టుకొని వాళ్ళు సప్లై చేసుకోవచ్చు.
చిన్న స్టోర్ పెట్టుకుంటే సరిపోతుంది. దగ్గర ఉన్న ఈవెంట్స్ కానీ హోటల్స్ కానీ కెఫేస్ కానీ థిక్ షేక్స్ మిల్క్ షేక్స్ దాంట్లో కూడా వాడుకోవచ్చు. మిల్క్ షేక్స్ కూడా వాడతారు కదా? మిల్క్ షేక్ వాడతాం, వెనీలా, చాక్లెట్, అన్ని రకాల మిల్క్ షేక్స్. స్ట్రాబెర్రీ ఉంది కదా మన దగ్గర? స్ట్రాబెర్రీ మన దగ్గర మేజర్ తీసుకునేది వాళ్ళే ఎక్కువ, కెఫేస్ ఎక్కువ తీసుకుంటారు మన దగ్గర. ఏది వీటి కోసం? మిల్క్ షేక్, థిక్ షేక్స్ కూడా. ఓకే ఓకే. మాక్సిమం హోటల్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు అన్నమాట, వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇవ్వడానికి. వెల్కమ్ డ్రింక్స్ దానికి. ఇంతకీ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? నాకు అన్ని ఫ్లేవర్స్ ఇష్టం మేడం. నాకు ఒకటే క్యారమెల్ నట్స్. క్యారమెల్ నట్స్ మా సిగ్నేచర్ ఐటమ్ అది. ఓకే. అవును, హైదరాబాద్ కి బాగా అది ఇది కదా. ఎంత మంది ఉన్నారండి స్టాఫ్ మొత్తంగా? స్టాఫ్ 20 మెంబర్స్ ఉన్నారు. ఎంత? 20 మెంబర్స్. 20లో 10 అమ్మాయిలు ఉన్నారా? సగం సగం ఆ పాప ఉన్నారు. నాకు అది బాగా అనిపించింది, లేడీస్ మాత్రం. ఎందుకు అనిపించింది మీకు అలాంటి థాట్? అంటే లేడీస్ కూడా ఎంప్లాయ్మెంట్, కొంచెం సాఫ్ట్ స్కిల్స్ మొత్తం వాళ్ళకే ఉంటాయి కదా. అబ్బా థాంక్స్ అండి, బాగా ఒప్పుకున్నారు. లేడీస్ బాగా స్కిల్స్ ఉంటాయండి. ఓకే. మా విలేజ్ వాళ్ళే వీళ్ళు కూడా. మీ ఇక్కడ వాళ్ళేనా? ఇదే విలేజ్. నైస్ నైస్. మీ విలేజ్ వాళ్ళకే మీరు మళ్ళీ ఎంప్లాయ్మెంట్. సూపర్. కానీ అందరూ అంటే ఎంత ఐస్ క్రీమ్ తయారు చేయటం కాదు, హైజీనిక్ గా తయారు చేయటం కూడా ఇంపార్టెంట్ అనేది మా క్యాప్స్ ఇచ్చి మీరు ప్రూవ్ చేశారు. అవును మేడం, అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి మేడం ఫుడ్ ఇండస్ట్రీ. ఓకే. ఇంకా కంప్లీట్ ఇదే బిజినెస్ లో ఉన్నారా మీరు? కంప్లీట్ ఇదే బిజినెస్. ఓకే. బేకరీస్ ఏవో కూడా ఉన్నాయని విన్నాను. ఉన్నాయి మేడం, అది కూడా ఉంది. అది కూడా ఉందా? అది కూడా ఉంది. అదే ఏదైనా ఇదే రిలేటెడ్ మొత్తానికి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఫుడ్ ఇండస్ట్రీ. అదే అదే మీకు బాగా ఇష్టమేమో. ఇంకా అదే ఐస్ క్రీమ్ అన్నారు కదా, ఇష్టం. రోజు బాక్స్ వస్తుందా ఇంటికి? కంపెనీ అదే ఇంటికి రావాలి కదా, తినే టైంకి ఇంటికి రావాలి కదా. మీరే ఇక్కడికి వచ్చి తినేస్తారా? లేదు, ఇంటికి వచ్చారు. అదే అందుకే అడుగుతున్నా. డిన్నర్ టైంకి వచ్చేస్తుంది. రోజు ఒక ఫ్లేవర్ తింటారా? రోజు ఒకటే ఫ్లేవర్ తింటారా? రోజు ఒక ఫ్లేవర్ తింటారా? రోజు ఒక ఫ్లేవర్. సూపర్ అండి, మీరు అదృష్టం. ఏదైనా కూడా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంది కదా, బేకరీ కూడా ఉందన్నారండి. బేకరీ మీరు చూస్తారంట కదా, ఫ్రెండ్సా మీ ఇద్దరు? లేదు, ఇప్పుడు నేను ఆపరేషన్ చూసుకుంటున్నాను. ఓకే. ఎట్లా వచ్చారు మీరు ఇక్కడకు? నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను ఆల్రెడీ. ఇందులోనే ఉన్నారు. ఎక్కడండి మీది? నేను ప్రాపర్ తమిళనాడు అండి, సెటిల్ హైదరాబాద్. మరి తెలుగు మంచిగా వస్తుంది, తమిళ కూడా వస్తుందా? కొంచెం మాకు కూడా నేర్పించండి. ఓకే. సో మీరు ఈ బిజినెస్ లో ముందు నుంచి ఉన్నందుకు ఇక్కడికి ఫుడ్ వచ్చారు. ఇండస్ట్రీ 20 years నుంచి. రైట్ రైట్. బేకరీలో ఏమేమండి స్పెషల్ ఏంటి? బేకరీ పేరు ఏంటి? స్పెషల్స్ ఏంటి? అబ్సల్యూట్లీ బేకర్స్ అని చెప్పి. ఓ అబ్సల్యూట్ బేకర్స్ మీదా? అవునవునండి. కొంపల్లి అండ్ మదినాగూడలో 2 బ్రాంచ్ ఉంది. మేము ఒకసారి కొంపల్లో తీసుకున్నామండి అబ్సల్యూట్ బేకరీ. ఓకే ఓకే. మీదని తెలియదు కదా. ఓకే, ఇప్పుడు తెలిసింది అది కూడా మీదేనని. సో ఎక్కువ మేము ప్రమోట్ చేయలేదు. అవును, ఎక్కువ ప్రమోట్ చేయలే. వీళ్ళు సర్వే చేసుకుని మళ్ళీ ఫర్దర్ ప్రాసెస్ అవుతాం చెప్పి. ఓకే ఓకే. ఏమేమి ఉన్నాయి అందులో? కంప్లీట్ A to Z అండి బేకరీలో. కంప్లీట్ బ్రెడ్, కేక్, కుకీస్, యూనో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా కలిసి. ఇట్స్ బేకరీ కమ్ ఒక్కొక్క క్యాఫే. బేకరీకి ఒక్కొక్క స్పెషల్ ఉంటది, ఏదో ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. అలా మీరేం పెట్టుకున్నారు? మాదిలో ఒక ప్రీమియం 2 కుకీస్ ఉంది. కుకీసా? అది మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ మా కేక్స్ కూడా ఎగ్లెస్ కేక్ మాట. నాకు చూసాను కేక్, ఏదో నాకు తెలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తున్నారు, చాలా పెద్ద కేక్. ఈ రోజు ఈవెంట్స్ కి వెళ్తుంది. ఈవెంట్స్ కి GMR ఎయిర్పోర్ట్ లో ఈవెంట్స్ ఉంది. చాలా పెద్దది ఉంది కేక్. మీరు బాగా పెద్ద కేక్ అంటే ఎంత చేశారు ఇప్పటి వరకు? లాస్ట్ 30 కిలో వరకు చేస్తాం. 30 kgs. 30 kg బిగర్ కేక్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వస్తుందా అండి? కదా, చాలా మంది తినొచ్చు. మేజర్ గా ఈ ఎయిర్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కువ నడుస్తాయి, అక్కడ పంపిస్తాం. ప్లస్ క్యాటరింగ్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మొత్తం డెసర్ట్స్, ఈ హై టీ స్నాక్స్ అన్ని కూడా. దాని కిచెన్ ఎక్కడ ఉంటుంది? మా కిచెన్ ఇక్కడే ఉంది. ఇక్కడేనా? అది కూడా సేమ్ ప్లాంట్. 2 ప్రొడక్షన్ ఇక్కడే అవుతుంది. ఐస్ క్రీమ్ ప్లస్ ఇక్కడ నుంచి సప్లై వెళ్తుంది. సిటీలో ఈ కేక్స్ ప్రొడక్షన్ అక్కడే ఉంది. అవును, అది అప్పటికప్పుడే చేయాలి కదా. సో అక్కడ సోంపల్ నుంచి తయారు చేసి అక్కడ సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి కూడా కేక్ వెళ్తుంది. బిగర్ కేక్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. బిగ్ సైజ్. మళ్ళీ క్యాటరింగ్స్ ఇప్పుడు 2000-3000 పీపుల్ డెజర్ట్ వెళ్తుంది అనమాట. ఓకే ఓకే. అదన్నీ కూడా మేము ఇక్కడే తయారు చేస్తాం. ఇక్కడ నుంచి తయారు చేసి మొత్తం క్యాటర్ ప్లస్ కొన్ని కార్పొరేట్స్ టైప్ అయింది. ఆల్రెడీ లుల్లు మాల్స్ కి మేము సప్లై చేస్తాం. ఈవెన్ ఐస్ క్రీమ్ లో కూడా మేము ఇప్పుడు షుగర్ ఫ్రీ, లో క్యాలరీస్ కూడా ఐస్ క్రీమ్ కూడా మేము టైప్ చేస్తాం ఆల్రెడీ. ఒక బ్రాండ్ తోటి. బ్రాండ్ మేము డిక్లేర్ చేయడం అవ్వదు, వాళ్ళకి జాబ్ వర్క్ చేస్తాం. సో వాళ్ళకి కూడా ఆల్ ఇండియా లెవెల్ మేము ఈ మంత్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. నైస్ సూపర్. సో మేము కూడా స్పెషాలిటీ ఐస్ క్రీమ్ రవీందర్ గారు చెప్పారు, విల్ గో ఫర్ పార్లర్ టైప్ వేర్ మోర్ ఈ ఫ్రెష్ న్యాచురల్ కేటగిరీ ఐస్ క్రీమ్ చేస్తాం. నాట్ ఆన్ ది కలర్ సింథటిక్ లేకుండా. ఆల్రెడీ మాది ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటది.
అందుకే మీకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. అది మేబీ అదేనేమో రీజన్. ఐస్ క్రీమ్ లోకల్ ఏంటంటే క్యాటరింగ్ లో డెసర్ట్ అమ్ముతారు అన్నమాట. అవును డెసర్ట్ అంటే మోర్ ఫ్యాట్ బేస్, మిల్క్ బేస్ ఉండదు. అవును అవును. సో ఫ్యాట్ బేస్ ని ఫ్లేవర్ యాడ్ చేసి ఇస్తారు అన్నమాట. Okay, ఇది మిల్క్ బేస్ ఎక్కువ, మాది మిల్క్ బేస్ ఎక్కువ. దానికి అంత టేస్ట్ ఉంది కావచ్చు. పార్లర్ కూడా మోస్ట్లీ ఇంకా ప్రీమియం చేస్తామాట. Oh. పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఇంక్రీజ్ చేసుకొని డైరెక్ట్ కంపెనీ నుంచి పార్లర్. పార్లర్ మరి అది ప్లాన్ చేయొచ్చు కదా అన్ని చోట్ల మీరు అసలు, అది నెక్స్ట్ అంటే లెవెల్. మొత్తం కంప్లీట్ గా హైదరాబాద్ వైజ్ ప్లాన్ ఇప్పుడు చేయొచ్చు. జస్ట్ ఈ ట్రయల్ రన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 1 year ప్లస్ అయింది కదా. అప్పుడు ఓకే ఓకే. ఒకసారి మార్కెట్ సర్వే చూసుకొని మళ్ళీ Start నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ చేస్తాం చెప్పి ప్లాన్ లో ఉన్నమాట. ఓకే బేకరీ కూడా అదే ఉంది. కార్పొరేట్స్ కి ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే ఓకే. ఓన్ అవుట్లెట్ ఫ్రాంచైజీ కూడా దాంట్లో కూడా వస్తుంది. ఏదైనా మీ ఐస్ క్రీమ్ అయితే మాత్రం సూపర్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్.